మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శనివారం మర్చిపోకుండా సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల 30 నిమిషాల మధ్యలో గుమ్మం పక్కన ఈ ఆకును పెట్టండి. చాలు, మీ సుడి తిరిగి కోట్ల వర్షం కురుస్తుంది. శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభించి మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుందని పరిహార శాస్త్రం చెప్తుంది. గుమ్మం నుంచే మన ఇంట్లోకి చెడైనా మంచైనా వస్తుంది. గుమ్మం దగ్గర ఈ ఆకును శనివారం రోజు తెచ్చి పెడితే ఇక మీకు తిరగనేదే ఉండదు. పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుంది. ఎందుకంటే శనివారం రోజు ఈ ఆకుకు విపరీత శక్తులు వస్తాయి. ఈ ఆకుతో శనివారం రోజు ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. మరి ఇంతకీ ఈ శనివారం రోజున గుమ్మం పక్కన ఏ ఆకును పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ముందైతే కామెంట్ బాక్స్లో ఓం శ్రీం శనిదేవాయ నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. పూర్వం శివయ్య అనే ఒక రోజువారీ కూలీ ఉండేవాడు. అతను శనిదేవునికి పరమ భక్తుడు. ప్రతి శనివారం నాడు అతను శనిదేవుని గుడికి వెళ్ళి రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం పెట్టేసేవాడు. ప్రతిరోజు దారిలో కనబడే కుక్కలకు, ఇంటి దగ్గర ఉండే కుక్కలకు కూడా తిండి పెట్టేవాడు. ఒకసారి కూలి పని కోసం వెతుక్కుంటూ వెళ్ళినా కూడా శివయ్యకు పని దొరకలేదు. దాంతో ఇంటికి తిరిగి వచ్చేశాడు. అప్పుడు అతని భార్య సరిత శివయ్యతో, ఏం జరిగిందండి, అలా ఉన్నారేమిటి, ఈరోజు కూలి పని దొరకలేదా అంటుంది. దానికి శివయ్య, ఏం చెప్పను సరిత, పొద్దున నుంచి తిరిగినా కూడా ఒక్క పని కూడా దొరకలేదు. ఈరోజు మనం ఏం తింటాం అని అంటాడు. అప్పుడు అతని భార్య ఎగతాళిగా, ఏంటండి అలా అంటారు, మీ శనిదేవుడు ఉన్నాడు కదా, మీరు ఎన్నేళ్ల నుంచో ఆయనకు భక్తుడిగా ఉన్నారు. మిమ్మల్ని కష్టకాలంలో ఆదుకోవటం ఆ శనిదేవునికి తెలియదా? అయినా మీకు తెలియదా ఆ శని పట్టుకుంటే 7.5 ఏళ్ళు ఉంటాడని? ఇంట్లో కొంచెం కూడా బియ్యం లేవు, సరుకులన్నీ కూడా నిండుకున్నాయి. ఈరోజు వెళ్ళి ఆ శనిదేవుని సరుకులు ఇవ్వమనండి అని అంటుంది. భార్య మాటలు విన్న శివయ్య, అరే సరిత, నీకు ఎన్నిసార్లు చెప్పాను శనిదేవుని గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడవద్దని. శనిదేవుడు ఇప్పుడు అప్రసన్నుడు అవుతాడు. ఆయనే అన్నిటికీ కర్త అని భార్యను మందలించి ఊరుకుంటాడు. అలా సాయంకాలం అవుతుంది. అప్పుడు ఒక వ్యక్తి శివయ్య వద్దకు వచ్చి ఇలా అంటాడు, శివయ్య, మా ఇంటి పని చాలా రోజుల నుంచి ఆగిపోయింది. వచ్చి ఆ పని పూర్తి చేసి డబ్బులు తీసుకో అని అంటాడు. దానికి శివయ్య, ఏం పనన్నా అని అడుగుతాడు. మా గోడలకు మురికి పట్టేసింది, వాటికి రంగులు వెయ్యాలి, నువ్వు వేస్తావా అంటాడు ఆ వ్యక్తి. సరే పదండి అని చెప్పి శివయ్య ఆ వ్యక్తితో వెళ్ళి పని పూర్తి చేసి డబ్బులు తీసుకుంటాడు. మనసులోనే శనిదేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు శివయ్య. అతనికి వచ్చిన ఆ డబ్బులతో ఏదైనా మంచిది తినడానికి తీసుకువెళ్ళాలి. సరిత సంతోషిస్తుంది అనుకుంటాడు శివయ్య. దాంతో కిరాణా కొట్టుకు వెళ్ళి, అన్న, బియ్యం ఇంకా పప్పు ఇవ్వు, ఇంకా డబ్బా స్వీట్స్ కూడా ప్యాక్ చెయ్యి అంటాడు. కానీ అప్పుడు ఆ దుకాణదారుడు, శివయ్య, నువ్వేదో మర్చిపోయినట్లున్నావు అని అంటాడు. నేనేమి మర్చిపోయాను అన్నా అని శివయ్య అడుగుతాడు. అప్పుడు ఆ దుకాణదారుడు, శివయ్య, నువ్వు ప్రతి శనివారం నువ్వుల నూనె కొంటావు, శనిదేవుణ్ణి పూజిస్తావు కదా, మర్చిపోయావా అని అడుగుతాడు. దానికి శివయ్య, హా అవునన్నా, ధన్యవాదాలు నాకు గుర్తు చేసినందుకు. నాకు బియ్యం పప్పు ఏమీ వద్దు కానీ ఈ డబ్బులకు సరిపడా నువ్వుల నూనె ఇవ్వు అంటాడు. అలా శివయ్య నూనె, నువ్వులు తీసుకుని శనిదేవుడి గుడికి వస్తాడు. శనిదేవుడికి నల్ల నువ్వులు, నూనె సమర్పిస్తాడు. శనిదేవుడికి పూజ చేస్తాడు. హే ప్రభు, నా కష్టాలను తొలగించు. నేను కూలి పనివాడిని, ఎంతో అసహాయుడిని. కూలి పని కోసం ఎంతో తిరగాల్సి వస్తుంది. 2 పూటల తిండి కూడా నాకు రాసి పెట్టలేదు. నాకు సాయం చేయి దేవుడా అని వేడుకుంటాడు. ఆ తర్వాత శివయ్య ఇంటికి వస్తాడు. అప్పుడు భార్య ఇలా అడుగుతుంది, ఏమిటండి ఇవాళ కూడా వట్టి చేతులతో వచ్చారా, లేక కూలి పనిలో డబ్బులు ఏమైనా దొరికాయా అని అంటుంది. అప్పుడు శివయ్య, ఈరోజు కొన్ని డబ్బులైతే వచ్చాయి సరిత, కానీ వాటితో నేను శనిదేవుడికి నువ్వులు కొని సమర్పించాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న సరిత, ఏవండి, శనిదేవుని పూజ వదిలివేయవచ్చు కదా, ప్రతిరోజు పస్తులు ఉండాల్సి వస్తుంది అంటుంది సరిత. శనిదేవునికి పూజ చేయటం కోసం మన పస్తులు ఉండాల్సి వచ్చినా నాకు అంగీకారమే. అంతేగాని శనిదేవుని పూజార్చనలు నేను ఎలా మానేయను చెప్పు
అది నా వల్ల కాదు. నువ్వు చూస్తూ ఉండు, శనిదేవుడు మనకు అదృష్టాన్ని ఎలా కలిగిస్తాడో అని అంటాడు శివయ్య. ఇప్పుడు సరిత, ఆ శనిదేవుడు మనకు ఏం చేస్తాడు? ఆయన మనకు దౌర్భాగ్యంలా పట్టుకున్నాడు. రోజు శనిదేవునికి పూజ చేయటం వల్ల ఏం వస్తుంది? ఏమైనా వచ్చేది ఉంటే ఈ పాటికే వచ్చేది. శని ప్రభావం వేరేగా ఉన్నట్లు నాకు అనిపిస్తుందండి. మనపై శని చెడు ప్రభావం ఉన్నట్లుంది. నా మాట విని శనిదేవునికి పూజ చేయటం మానేయండి అంటుంది. దానికి శివయ్య, అలా అనకు సరిత. శని భగవానుడు ఎంతో దయామయుడు. ఆయన కృపా దృష్టితోనే ప్రపంచంలో అందరూ సుఖ సంతోషాలు పొందుతారు. ఆయనను నిందించకు. ఒకసారి రాజా విక్రమాదిత్యుడు శనిదేవుణ్ణి అవమానించాడు. అప్పుడు శనిదేవుడు అతనికి కాళ్ళు చేతులు నరికేయించాడు. పిల్లవాని వద్ద అతను పని చేయాల్సి వచ్చింది. రాజా విక్రమాదిత్య ఆయనను క్షమాపణ అడిగాక శని మహారాజు అతని రాజ్యం తిరిగి అతనికి ఇచ్చాడు. తిరిగి అతన్ని పూర్వంలా మార్చాడు అని అంటాడు. అప్పుడు అతని భార్య, మీరేమంటున్నారు? నేను కూడా శనిదేవుణ్ణి క్షమాపణ అడగాలా అని అడుగుతుంది. అవును సరిత, వెంటనే అడుగు, లేదంటే శని భగవానుడు నిన్ను తప్పక శిక్షిస్తాడు అంటాడు శివయ్య. కానీ సరిత మాత్రం నేనే క్షమాపణలు అడగనండి అని అంటుంది. అలా సరిత పట్టుదలతో ఉంటుంది. మర్నాడు తెల్లవారేసరికి సరిత మంచం నుంచి లేవలేకపోతుంది. ఆమెకు విపరీతంగా జ్వరం వస్తుంది. జ్వరం చేత సరిత ఒంటి మీద స్పృహ లేకుండా ఉంటుంది. అప్పుడు శివయ్య సరిత వద్దకు శనిదేవుని విగ్రహాన్ని తీసుకువస్తాడు. తీసుకొచ్చి, భార్యతో సరిత, చేతులు జోడించి వేడుకుంటున్నాను, నువ్వు కూడా నాతో పాటు ప్రార్థన చెయ్యి అని ఇలా ప్రార్థిస్తాడు. హే శని భగవాన్, నా భార్య చేసిన తప్పుకు ఆమెను శిక్షించకు, ఆమెను క్షమించు. ఆమె అజ్ఞానురాలు, మీ శక్తి గురించి ఆమెకి తెలియదు. ఆమె తరపున మిమ్మల్ని నేను క్షమాపణలు అడుగుతున్నాను. దయ చూపించు శనీశ్వర, దయ చూపించు అని శివయ్య శనిదేవుణ్ణి జపిస్తూ శనిదేవుని విగ్రహ పాదాల వద్ద నిద్రపోతాడు. అతని కలలో శనిదేవుడు కనిపించి, కుమారా, నీ భార్య చేసిన తప్పు క్షమించరానిది. నా భక్తిలోని శక్తినే శంకించింది. అయినా కూడా నీ భక్తితో నేను ప్రసన్నుడినైనాను. నీ భార్య జబ్బును నయం చేస్తాను. నీకు 3 వరాలు కోరుకునే అవకాశం ఇస్తాను అని అంటాడు. ఇంతలో శివయ్యకు మెలకువ వచ్చి చూస్తే చుట్టుప్రక్కల ఎవ్వరూ ఉండరు. కానీ 3 వరాలు కోరుకోమని చెప్పిన శనిదేవుని మాట గుర్తొస్తుంది. చూస్తే అతని భార్యకు జ్వరం తగ్గిపోతుంది. అప్పుడు శివయ్య తన భార్యను పిలుస్తాడు. సరిత వచ్చి, స్వామి, నా జ్వరం తగ్గిపోయింది. నేను ఇప్పుడు లేచి తిరగగలను కూడా. ఇంత త్వరగా నా జ్వరం ఎలా తగ్గిపోయింది? ఈ చమత్కారం వెనకాల రహస్యం ఏమిటి స్వామి, చెప్పండి అని అడుగుతుంది. అప్పుడు శివయ్య జరిగిందంతా కూడా చెప్తాడు. ఇక సరిత, ఇదంతా శనిదేవుని మహిమ. జయహో శనిదేవ, మీకు జయము. మీ మహిమ అపారమైనది. తెలియకుండా మిమ్మల్ని ఏమేమో అన్నాను. నన్ను క్షమించండి భగవాన్. ఇక మీదట ఇలాంటి పొరపాటు చేయను. నేటి నుంచి మిమ్మల్ని ప్రతిరోజు పూజిస్తాను అని శనిదేవుణ్ణి ఆరాధిస్తుంది. ఇంతలో శివయ్యకు శనిదేవుడు చెప్పిన 3 వరాలు గుర్తొస్తాయి. శివయ్య 3 వరాలు కోరుకుంటాడు. హే ప్రభు, మీరు నా భక్తితో ప్రసన్నులైతే నాకు ఈ 3 వరాలు ఇవ్వండి. 1, నేను ఎల్లప్పుడూ మిమ్మల్నే పూజించాలి. 2వది, నా భార్యకు ధనం, ఐశ్వర్యం, సంతానం కలగాలి. ఇక 3వది, తాను కూడా మీకు పరమభక్తురాలు కావాలి అని కోరుతుంది. శనిదేవుడు శివయ్యకు 3 వరాలు ఇస్తాడు. కొన్ని రోజులకు శివయ్య అతని భార్యకు సంతానం కలుగుతుంది. ఇంట్లో సంతోషం వస్తుంది. ఆ పిల్లవాడి రాకతో ఇల్లు సంతోషంతో నిండిపోతుంది. ఇలా వారి జీవితం చాలా సంతోషంగా సాగుతూ ఉంటుంది. ఒకరోజు భార్యాభర్తలు నిద్రపోతూ ఉంటారు. అప్పుడు శనిదేవుడు శివయ్య కలలో వస్తాడు. లే కుమారా, లే, నువ్వు నీ ఇంటి వెనకాలకు వెళ్ళు. అక్కడ ఒక రావి చెట్టు ఉంది కదా, అక్కడ నా నల్లటి విగ్రహం ఉంది. దాన్ని తీసి ఆ రావి చెట్టు వద్ద స్థాపించి పూజా అర్చనలు ప్రారంభించు. గుర్తించుకో, ఆ విగ్రహానికి పూజ నీ వలనే జరుగుతుంది. ఇంకెవరూ పూజ చేయకూడదు అని చెప్పి శనిదేవుడు మాయమైపోతాడు. ప్రొద్దున్న లేచాక శివయ్య తన కళ గురించి సరితకు చెప్తాడు. సరిత, నా కలలో శనిదేవుడు వచ్చాడు. ఆయన మన ఇంటి వెనకాల రావి చెట్టు కింద ఆయన నల్లటి విగ్రహం ఉందని, దాన్ని బయటకు తీసి రోజు ఆయనకు పూజార్చనలు చేయమని చెప్పారు. ఆ విగ్రహం ఆయన రూపమని చెప్పారు అని చెప్తాడు. అప్పుడు ఆమె శివయ్యతో, ఆలస్యం చేయకండి, శనిదేవుడు మనకు అదృష్టపు తలుపులు తెరిచారు అంటుంది. శివయ్య వెంటనే తన ఇంటి వెనకాల రావి చెట్టు వద్దకు వెళ్ళి అక్కడ తవ్వటం మొదలు పెడతాడు. కొంచెం సేపటికి అతనికి శనిదేవుని నల్లటి విగ్రహం దొరుకుతుంది.
దాంతోపాటు ఒక పెట్టె కూడా దొరుకుతుంది. దాన్ని తెరిచి చూసి అతను ఆశ్చర్యపోతాడు. దానిలో బోలెడంత బంగారం ఉంటుంది. ఇంత బంగారమా? నేను ధన్యుణ్ణి ప్రభు, మీ మహిమ అపారమైనది. ఈ బంగారంతో మీరు నా జీవితాన్ని సురక్షితం చేశారు. వీటితో నేను మీకు మంచి గుడి కట్టిస్తాను అని శనిదేవుడికి కృతజ్ఞతలు చెప్పుకొని ఆ పెట్టెను తీసుకుని భార్య దగ్గరకు వెళ్తాడు. ఇంత ధనమా ఎక్కడిదండి అని అడుగుతుంది భార్య. ఇదంతా నా ప్రభువు శనిదేవుని కృప. ఎక్కడైతే ఆయన విగ్రహం దొరికిందో అక్కడే ఈ పెట్టె కూడా దొరికింది అని చెప్తాడు. దాంతో ఆమె కూడా చాలా సంతోషిస్తుంది. ఆ ధనంతో శివయ్య శనిదేవునికి గొప్ప గుడి కట్టిస్తాడు. తానే స్వయంగా పూజారిగా మారి పూజా అర్చనలు చేస్తూ ఉంటాడు. అప్పుడు అతని భార్య, మిమ్మల్ని ఇలా చూసి నాకు చాలా సంతోషంగా ఉందండి. నేను కూడా శనిదేవుణ్ణి ఆరాధిస్తాను. జయహో సూర్యపుత్ర అని పలుకుతుంది. ఈ విధంగా శనిదేవుడు శివయ్యకు ధనము, వైభవము, సంతానము ప్రసాదించాడు. తన భక్తుణ్ణి అనుగ్రహించాడు. వీడియోలోకి వస్తే శనివారం రోజు ఈ ఆకుకు కొన్ని శక్తులు వస్తాయి. మనుషుల కష్టాలను తొలగించే శక్తి ఈ ఆకుకు వస్తుంది. అష్టైశ్వర్యాలను అట్రాక్ట్ చేసే శక్తి కూడా వస్తుంది. మరి ఆ ఆకు ఏమిటంటే రావి ఆకు. అవును, రావి ఆకుకు శనివారం రోజు విపరీతమైన శక్తులు వస్తాయి. ఎవరైతే ధన సమస్యలతో, కష్టాలతో, బాధలతో సతమతమైపోతూ ఉంటారో వారు ఈ శనివారం రోజు సాయంత్రం సమయంలో చక్కగా మీకు దగ్గరలో ఉండే రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక రావి ఆకును కోసి తెచ్చుకోండి. గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారాన్ని కేవలం శనివారం రోజు మాత్రమే చేయాలి. మిగిలిన రోజుల్లో చేయకూడదు. చేసినా ఫలితం రాదు గనక ముందుగా రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక మంచి రావి ఆకును కోసి ఇంటికి తెచ్చుకోండి. చిరుగులు లేని మంచి ఆకును తెచ్చుకోండి. రావి ఆకుతోనే పరిహారం ఎందుకు చేయాలంటే రావి ఆకుకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంది. ధన సమస్యలను తొలగించే శక్తి ఉంది. ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది. మన జాతకాన్ని మార్చేసి మన సుడి తిప్పేసే శక్తి ఉంది కనుక ఒక రావి ఆకును తెచ్చుకొని దానిని పసుపు నీటితో కడిగేసి ఆ ఆకును ఒక ప్లేట్లో పెట్టండి. స్టీలు, ప్లాస్టికు, రాగి, ఇత్తడి ఇలా ఏ ప్లేట్ అయినా సరే పర్వాలేదు. ఒక ప్లేట్లో పెట్టేసి తర్వాత ఈ ఆకు మీద కొంచెం ధనియాలు వేయండి. అంటే ఆ ఆకు మీద ఎన్ని ధనియాలు పడితే అన్ని ధనియాలు వేయండి. ధనియాలంటే శనిదేవుడికి చాలా ఇష్టం. వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీదేవికి కూడా ధనియాలంటే ఎంతో ప్రీతి. ధనియాలకు మన సమస్యలను, బాధలను, కష్టాలను తొలగించే శక్తి ఉంది కనుక ధనియాలు వేయండి. తర్వాత ఈ ధనియాల మీద 4 లవంగాలను కూడా వేయండి. ఇలా లవంగాలు పెట్టడం ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఐశ్వర్యాన్ని ఆకర్షించే శక్తి లవంగాలకు ఉంది. మన సుడిని తిప్పేసే శక్తి లవంగాలకు ఉంది కనుక 4 లవంగాలు పెట్టి చివర్లో చిటికెడు పసుపు, కుంకుమను కూడా వేయండి. పసుపు, కుంకుమలు కూడా చాలా మంచివి. ఇలా ఇవన్నీ రావి ఆకు మీద వేసిన తర్వాత జాగ్రత్తగా ప్లేటుతో సహా తీసుకుని వెళ్ళి మీ మెయిన్ డోర్ గుమ్మానికి కుడివైపున పెట్టండి. అంటే మీరు ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు రైట్ సైడ్ ఉంటుంది కదా, ఆ సైడ్న పెట్టాలి. పెట్టిన తర్వాత ఆ ఆకుకు ఒక నమస్కారం చేసుకొని మీ కోరికను చెప్పుకోండి. మీ కష్టాలు పోయి ధనం రావాలని కోరుకోండి. ఇలా పెట్టిన ఆకును 3 రోజుల పాటు అక్కడే అలా వదిలివేయండి. 3 రోజుల తర్వాత ఈ ఆకును తీసేసి దానిలోని ధనియాలను, లవంగాలను, పసుపు, కుంకుమను ఆకుతో సహా తీసుకుని వెళ్ళి ఏదైనా ఒక పిచ్చి మొక్క మొదట్లో పడేయండి. అంటే జిల్లేడు చెట్టు, ఉమ్మెత్త చెట్టు ఇలాంటి పనికిరాని మొక్కలు పొలాల దగ్గరలో ఉంటాయి కదా, ఆ మొక్కల దగ్గర పడేయండి, సరిపోతుంది. ఇలా ఒక్కసారి ఈ పరిహారం చేస్తే చాలు, మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. మీ జాతకం మారిపోతుంది. మీ సుడి తిరిగిపోతుంది. అపార ధనయోగం కలుగుతుంది. కోట్ల వర్షం కురుస్తుంది. కనుక మీరు కూడా శనివారం రోజు గుమ్మం పక్కన ఈ ఆకును పెట్టండి. శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. శనివారం ఆడవారు ఈ పనులు చేయకుండా ఉంటేనే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రతి వారం చేసే పనుల వెనుక ఏదో ఒక అంతరార్థం, ప్రయోజనాలు ఉంటాయి. ఏ ప్రయోజనం లేకపోతే ఏ పూజలు, ఏ నోములు, ఏ వ్రతాలు చెయ్యరు కదా. మనకు ఉన్న 7 వారాలలో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వాటిల్లో శనివారం కూడా ఒకటి. శనివారం నాడు ఆడవారు కొన్ని పనులు అస్సలు చేయకూడదు. శనివారం అనేది వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన రోజు. న్యాయదేవుడైన శనివారానికి అధిపతి కాబట్టి శనివారం రోజు ఆడవారు ఉప్పు, ఇనుముకు సంబంధించిన వస్తువులను కొనకూడదు. అంతేకాదు శనివారం రోజు ఉత్తర, తూర్పు దిశల్లో కూడా ప్రయాణించకూడదు.
శనివారం రోజు పేదలు, పారిశుద్ధ్య కార్మికులను కూడా అవమానపరచకూడదు. అంటే మిగతా రోజులలో అవమానించవచ్చా అని కాదు. కష్టజీవుల్లో శని కొలువై ఉంటాడు. కష్టపడి పనిచేసే వారిని ఎప్పుడూ కూడా బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టినా శనిదేవుడు మిమ్మల్ని వదిలిపెట్టడు. అలాగే శనిదేవునికి మాతృభక్తి ఎక్కువ కాబట్టి శనివారం రోజు ఎవరైతే తల్లిదండ్రులను బాధ పెడతారో వారిని శని పట్టి పీడిస్తాడు. శనివారం రోజు తల్లిదండ్రులను సేవించే వారిని శని అనుగ్రహిస్తాడు. శనివారం ఒక్కరోజనే కాదు, ఎప్పుడూ కూడా తల్లిదండ్రులను గౌరవించే వారిని శని అనుగ్రహిస్తాడు. తల్లిదండ్రులు లేనివారు శనివారం రోజు అనాథ ఆశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు వెళ్ళి అక్కడి వారిని చేరదీస్తే శని ఎంతో సంతోషిస్తాడు. అలాగే శనివారం రోజు ఇంట్లోని ఆడవారిని బాధ పెట్టకూడదు. శనివారం రోజు ఇంట్లోని ఆడవారు కన్నీరు పెడితే ఆ ఇంట్లో శని తిష్ట వేసుకొని కూర్చుంటాడు. కష్టాలను కలగజేస్తాడు. వ్యాపార నష్టాలు, ఆర్థిక కష్టాలు వస్తాయి. రోగాలు నయం కావు. శత్రువులు పెరిగిపోతారు. అలాగే శనివారం రోజు ఇంటి వద్దకు కాకులు వస్తే వాటిని తోలెయ్యకూడదు. వాటికి ఏదో ఒక ఆహారం సమర్పించాలి. ఎందుకంటే కాకి శనిదేవుని వాహనం. శనివారం రోజు కాకిని కొట్టినా, ఇంటికి వచ్చిన కాకిని తరిమివేసిన శనికి కోపం వస్తుంది కనుక శనివారం కాకి ఇంటికి వస్తే తరమవద్దు. ఏదైనా ఆహారాన్ని పెట్టండి. అప్పుడు శని అనుగ్రహం కలుగుతుంది. అలాగే శనివారం రోజు ఉప్పు, ఆవాలు, నూనె, ఇనుము, నువ్వులు, వంకాయ వంటివి కొనకూడదు. వేరే వారి చేతికి కూడా ఇవ్వకూడదు, తీసుకోకూడదు. కింద పెట్టమని చెప్పి తర్వాత తీసుకోండి. ముఖ్యంగా ఆడవారు ఈ నియమాన్ని గుర్తుపెట్టుకోండి. శనివారం రోజు ఈ పనులు చేయకుండా ఉంటేనే మీకు శని పట్టకుండా ఉంటుంది. ముఖ్యంగా శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించిన వారికి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుందని ఆ లక్ష్మీదేవియే స్వయంగా చెప్పింది. కాబట్టి శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించే వారిని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. శనివారం రోజు ఈ పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడండి. శనిపీడ రాకుండా హాయిగా జీవించండి. కాబట్టి అందరూ కూడా గమనించండి. శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. చాలామంది శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేసుకొని శనివారం ఏ పూజ చేయకుండా వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా శుక్రవారం అమ్మవారిని పూజించినా సరే శనివారం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని పూజించిన వారినే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించండి భక్తి శ్రద్ధలతో. అప్పుడు లక్ష్మీనారాయణుల అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.